డీటెయిల్స్ చూసుకుంటే ఏపీ మద్యం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ సిట్ ఎదుట హాజరయ్యారు. అధికారులు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. శుక్రవారం 10 గంటలకు రజత్ భార్గవ్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనారోగ్యం రీత్యా కాలేనని బదులిచ్చారు. కానీ తప్పనిసరిగా హాజరు కావాలని సిట్ స్పష్టం చేయడంతో ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో రజత్ భార్గవ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. దీంతో మద్యం విధానంపై విడుదలైన జీవోలు, లావాదేవీలు తదితర విషయాలపై సిట్ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు, అధికారుల్ని సిట్ విచారించి అరెస్ట్ చేశారు. ఇక రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ విజయ. ఏదైతే రాష్ట్రంలో భారీగా కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సిట్ విచారణ కొనసాగుతుందో దానికి మద్యం కుంభకోణంకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించినటువంటి సిట్ ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక దీనిలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రజత్ భార్గవ్కి అయితే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయం వద్ద హాజరు కావాలంటూ కూడా నోటీసులు అందించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు సిట్ విచారణకు హాజరు కాకపోగా తన ఆరోగ్యం బాగోలేదంటూ కూడా తనైతే కనుక రాకుండా మరొకసారి వస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపై అయితే సిట్ అధికారులు చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా హాజరు కావాలంటూ హుకుం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే లేటుగా కూడా రజత్ భార్గవ్ అయితే ఇక్కడ సిట్ విచారణకు హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే విచారణకు హాజరైన నేపథ్యంలో తనతో పాటు తనకి హెల్త్ బాగోలేదంటూ కూడా కొన్ని సర్టిఫికెట్లు కూడా తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై కూడా అధికారులందరూ కూడా సరే మేము ఆరోగ్య పరిస్థితులకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్న విధంగా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై అయితే సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మద్యం కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందించడానికి గల కారణాలపై కూడా పూర్తిగా విచారణ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే రజత్ భార్గవ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఇక్కడ వైసీపీ నేతలకు అదేవిధంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా తన విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇటువంటి పరిస్థితి దాపురించిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రజత్ భార్గవ్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అయితే కనుక భారీగా గండిపడిందని కూడా తెలుస్తూ ఉంది. అదే నేపథ్యం చూసుకున్నట్టయితే కనుక గతంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండేవి. అయితే మద్యం దుకాణాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ పేమెంట్స్ జరగకుండా ఉండేందుకు, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ని యాక్సెప్టెన్సీ లేకపోవడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మద్యం డిస్టిలరీలకి సంబంధించి పర్మిషన్స్, అదేవిధంగా మద్యం కంపెనీలకు సంబంధించి కంపెనీల నుంచి రవాణా మరియు సరఫరాకు సంబంధించి కూడా విధానపరమైన నిర్ణయాల్లో ఖచ్చితంగా తప్పులు దొరికాయని, దానికి ప్రధాన కారకులుగా రజత్ భార్గవ్ అని, దానికి పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ కూడా సిట్ అధికారులు అయితే మాత్రం చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై విచారణ చేపట్టినటువంటి సిట్ అధికారులు దీనికి రజత్ భార్గవ్తో చేసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ప్రభుత్వానికి ఎంత మేర నష్టం వాలింది అన్నదిపై అయితే మాత్రం పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి వివరాలను బేస్ చేసుకుని ఇప్పటికే ఈ సిట్ విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్లో ఇప్పటికే 40 మంది పేర్లు కూడా నమోదైన పరిస్థితి ఉంది. దీనిలో ఇప్పటికే 11 మంది అరెస్ట్ కాగా ఈరోజు రజత్ భార్గవ్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం అది ఇంకా కొనసాగింపు చర్యగానే ఉంది. అయితే ఇంకా అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రశ్నల వర్షం నడిచే అవకాశం ఉందంటూ కూడా నడుస్తూ ఉంది. అయితే దీంతో పాటు రేపు విజయసాయిరెడ్డిని కూడా ప్రశ్నించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు రజత్ భార్గవ్ చెప్పే సమాధానాలు, లేదంటే రజత్ భార్గవ్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కూడా ఈ కేసు మరింత పురోగతి సాధించే ఉంది, అదేవిధంగా మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయ, థ్యాంక్ యూ నాయుడు. తిరుమలలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, కొనసాగించడం ఏంటని ప్రశ్నించారు. త్వరలోనే వారిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ఆచార వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. స్వామి వారిపై నమ్మకం లేని వారికి జీతభత్యాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. హిందూ మతంపై విశ్వాసం లేదని బయటకు వస్తేనే ఉద్యోగిని సస్పెండ్ చేస్తారా, లేకుంటే చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు. టీటీడీలో ఉన్న ఇతర మతస్థులను, ఉన్న ఉద్యోగులను వెంటనే తొలగించాలని బండి సంజయ్ కోరారు.
చర్చ్ మసీదులలో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. ఎస్ మానస, ఏదైతే మంత్రి బండి సంజయ్ శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే శ్రీవారి సన్నిధిలో అన్య మతస్థులకు అవకాశం ఎందుకు ఇచ్చారు, ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు, వారు హిందూ మతం మీద నమ్మకం లేని వాళ్ళకి ఏదైతే శ్రీవారి సన్నిధిలో వాళ్ళు ఉంచి శ్రీవారికి వచ్చిన సొమ్ముతో వాళ్ళకి జీతభత్తాలు ఇస్తూ ఈ విధంగా వాళ్ళని కొనసాగించడం ఎంతవరకు సమంజసం? ఇది మంచి పద్ధతి కాదు, ఖచ్చితంగా తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా ఏదైతే మసీదు చర్చిలలో హిందువులు పెట్టుకుని అక్కడ వాళ్ళు ఉద్యోగులు కానీ ఇతర పనులు చేయిస్తారా, అలా ఒప్పుకుంటారా? అలాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదైతే హిందూ మతం మీద విశ్వాసం లేని వ్యక్తులకు ఇక్కడ అవకాశమే ఉండరాదు. అంటే వాళ్ళని తొలగించేకి మీకు అధికారం లేదా ఇది ఏదైనా చట్టం చేస్తే తొలగిస్తారా, ఇతర శాఖలకు బదలాయించవచ్చు కదా అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఖచ్చితంగా అయితే ఏదైతే గతంలో కూడా మనం చూసాము, అంటే అన్య మతస్థులు అంటే ఏదైతే శ్రీవారి అంటే మనము పరమ దైవ సన్నిధిగా భావించే లోక కైలాసమని అనుకుంటున్న తరుణంలో ఏదైతే ఇతర మతస్థులు అంటే ఇక్కడ శ్రీవారి సన్నిధిలో ఉద్యోగులుగా ఉంటూ అటు చర్చిలకు వెళ్లి ప్రార్థనలు ప్రేయర్లు చేయడము గతంలోనే చాలా వివాదాస్పదం జరిగింది. కొందరు ఉద్యోగులు అలా చేసిన పరిస్థితిలో కొంత శాఖపరమైన చర్యలకు లోనైన పరిస్థితి కూడా ఉంది. అయితే బండి సంజయ్ మాత్రం ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఏరిపారేయండి, ఎవరిని కూడా ఉపేక్షించొద్దు. ఏదైతే ఇది హిందూ మతస్థుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి అంటే పదే ఎవరైతే ఇక్కడ సన్నిధిలో స్వామికి సేవలు అందిస్తూ లేదా ఉద్యోగరీత్యా ఉంటూ జీతభత్యాలు తీసుకుంటూ కూడా చర్చిలకు వెళ్ళడం లేదా ఇతర మసీదులకు వెళ్ళడం అలా చేసుకుంటూ ఇక్కడ స్వామికి ఉడత భక్తిగా వాళ్ళు పని చేయడం ఇది మంచిది కాదు. ఖచ్చితంగా హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ దేవాలయాల్లో అంటే హిందూ మతం మీద విశ్వాసం ఉన్న వ్యక్తులని అక్కడ ఉంచండి. అలాగైతే ఆ పవిత్ర స్థానానికి పరమార్థత ఉంటుంది. అలా కాకుండా అంటే మనకి ఇష్టానుసారంగా మంచి పద్ధతి కాదని ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏదైతే శ్రీశైలం అంటే ట్రస్ట్ బోర్డు కావచ్చు లేదా వాళ్ళు కూడా కొంత ఈ వ్యాఖ్యలు పరిగణనకు తీసుకొని ఖచ్చితంగా అన్య మతస్థులను. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజాసింగ్ బీజేపీకి చేసిన రాజీనామాను తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించిన విషయంలో నొచ్చుకున్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కాగా తన రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనకు 3 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన హైకమాండ్కు ధన్యవాదాలు తెలిపిన ఆయన బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పోరాడానన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. తెలంగాణ రాజకీయాలలో ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా పర్వానికి సంబంధించి కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా రాజాసింగ్ రాజీనామా వ్యవహారం అయితే తారస్థాయిక నేపథ్యంలో ఇప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎట్టకేలకైతే గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను మాత్రం ఆమోదించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి ఆ వ్యవహారానికి సంబంధించి రాజాసింగ్ గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ అల్కపాంప వహించినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకైతే తాను పెట్టినటువంటి ఆశలు గల్లంతైనటువంటి నేపథ్యంలో రాజాసింగ్ అయితే ఎట్టకేలకైతే తన రాజీనామా పర్వం కొనసాగించే ప్రయత్నం చేశారు. అయితే రాజీనామా ఆమోదించలేనటువంటి మరికొన్ని పరిణామ క్రమంలో తన అనుచరులు కావచ్చు సన్నిహితులు అయితే రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి కొంత డిమాండ్ పెట్టినటువంటి నేపథ్యంలో ఎట్టకేలైతే రాజీనామాను ఆమోదించే దిశగా బీజేపీకి అయితే కొంచెం ఫోర్స్ చేశారు రాజాసింగ్. ఈ క్రమంలో ఎట్టకేలకైతే ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆమోదించినటువంటి పరిస్థితి. అయితే అధ్యక్ష పదవికి సంబంధించి కొంత అలకపాలు వహించడం కావడంతో పాటు మరోవైపు తన మనసు నచ్చుకున్నటువంటి ఆ పరిణామ క్రమంలో ఎట్టకేలకు పార్టీ సభ్యత్వానికి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన యోచించిన నేపథ్యంలో ఈ క్రమాన్ని ఉద్దేశించి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఎట్టకేలకైతే బీజేపీ పార్టీకి అయితే రాజీనామాను అయితే సమర్పించినటువంటి పరిస్థితి. ఎట్టకేలకైతే ప్రస్తుతం మీద కార్యక్రమం దాల్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ 3 సార్లుగా పార్టీ పరంగా ఎమ్మెల్యే గెలుపొందినటువంటి తనకు పార్టీ హైకమాండ్ సముచిత స్థానం కల్పించింది, అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ హైకమాండ్ కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేసే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం మీద హాట్ టాపిక్ గా నడుస్తుంది. ప్రస్తుతం జేపీ నడ్డా జాతీయ ఏదైతే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే వాళ్ళ తన రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జాన్స్.
ఇక డీటెయిల్స్ చూసుకుంటే హెచ్సిఏ వివాదం కీలక మలుపు తిరిగింది. అవకతవకల వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ అయింది. ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఇప్పటికే ఈడీ దగ్గర హెచ్సిఏకు చెందిన 2 కేసులున్నాయి. జగన్మోహన్ రావు వ్యవహారంతో పాటు బీసీసీఐ నిధుల దుర్వినియోగంపై ఈడీ విచారణ చేపట్టింది. కోట్ల రూపాయల నిధుల గల్లంతు, కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యవహారంపై విచారణ ఈడీ చేపట్టనుంది. ఇప్పటికే హెచ్సిఐ అక్రమాల్లో అరెస్టైన అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురికి 12 రోజుల పాటు రిమాండ్ విధించింది మల్కాజిగిరి కోర్టు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో షాక్ నిజాలు వెలుగు చూశాయి. 2024 మే కంటే ముందు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఘటనకు సంబంధించి తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి జూన్ 9న ఫిర్యాదు చేశారు. హెచ్సిఏ ఎన్నికల్లో నిలబడడానికి జగన్మోహన్ రావు అక్రమ ప్రవేశం పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా వివాదాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ దానికి సంబంధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి విభాగాలు అనేక కాలం కోర్టుకు సంబంధించినటువంటి విషయాలను పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి ఇప్పటికే చిట్టు అధికారులు దీనికి సంబంధించిన సిబిఐ అధికారులు ఒక నివేదిక సమర్పించారు. తెలంగాణలో ఉన్నటువంటి వాటితో పాటు పరిమితులు కూడా జరిగింది. కస్టడీకి పంపడం జరిగింది. తెలంగాణ క్రికెట్ సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇచ్చే భావాచారాన్ని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అధ్యక్షుడు కావడానికి తప్పుడు పత్రాలు తీసుకొని అయ్యారనేది ప్రస్తుతం సంబంధించినటువంటి బాధ్యులు కూడా ఫిర్యాదు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక విషయాలలో కూడా థ్యాంక్ యూ శ్రీనివాస్. కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ విచారణకు హాజరయ్యారు. బీఆర్కే భవన్ లో మరోసారి పీసీ ఘోష్ కమిషన్ ను హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరింత అదనపు సమాచారాన్ని ఇచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై 6 సార్లు కేబినెట్ ఆమోదం, అలాగే అసెంబ్లీలో కూడా 3 సార్లు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఈ వివరాలన్నీ డాక్యుమెంట్లతో సహా కమిషన్ కు ఇచ్చానని తెలిపారు. మిగిలిన వివరాలు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని వెల్లడించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. కాళేశ్వరం ఆ యొక్క ప్రాజెక్టు పైన పూర్తి విచారణ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వానికైతే పూర్తి నివేదిక ఇచ్చేందుకైతే పీసీ ఘోష్ కమిషన్ అయితే సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలతోటి మాత్రం ఆ విచారణ వేగవంతం చేశారు. వివిధ రాజకీయ పార్టీలను అదే విధంగా అధికారులను అయితే పూర్తి విచారణ చేశారు. ఈ రోజు కూడా ఆర్కే భవన్ లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అయితే హాజరయ్యారు. దానికి సంబంధించి మేము గతంలో కేబినెట్ ఆమోదంతో అంటే సుందిల్లా దీనికి సంబంధించి కాళేశ్వరం దీని మీద మాత్రం 6 సార్లు కేబినెట్ సమావేశంలో పూర్తిగా అందరూ ఏకాభిప్రాయంతో మద్దతు తెలిపారు. అదే విధంగా అసెంబ్లీలో కూడా సుమారు 3 సార్లు అయితే అసెంబ్లీ పూర్తిగా మొత్తం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ కు మాత్రం పూర్తి నివేదిక అయితే సమర్పించాడైతే చెప్పాడు. దీనికి సంబంధించి ఇంకా మా దగ్గర ఎలాంటి సమాచారం అయితే లేదు. పూర్తి నివేదిక మాత్రం ఖచ్చితంగా ఇచ్చాము. ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయాలు మాత్రం ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారులు అడిగిన ప్రశ్నలకైతే రాజకీయ పార్టీల నేతలు లేదా అధికారులు కూడా పూర్తి సమాచారం అయితే ఇచ్చారు. ఈ నెల చివరిలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకైతే
ఆ కమిషన్ అయితే సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా దీనికి మనం చూసినట్లయితే హరీష్ రావు కూడా అంటే స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖచ్చితంగా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా అసెంబ్లీలో కూడా ఆమోదం తెలిపిందని అయితే పూర్తి వివరాలు అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం అదే విధంగా ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ ఏ విధంగా ఉంటుందో అని అయితే కొంత తెలంగాణ వ్యాప్తంగా మాత్రం కొంత ఆసక్తి రేగుతుంది. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం కట్టిన ప్రాజెక్టు ఖచ్చితంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ నివేదిక ఇవ్వడానికి అయితే కొంత వెనకడు వేస్తున్నాడని అయితే హరీష్ రావు అయితే స్పష్టం చేశారు. ఖచ్చితంగా మనం చూసినట్లయితే ఈ యొక్క నివేదిక మాత్రం పూర్తిగా ఇచ్చాము, ప్రభుత్వం దగ్గరనే పూర్తి వివరాలు అయితే ఉన్నాయని అయితే తెలిపారు. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో నేడు 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 8 మంది మహిళల నక్సలైట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ఎదుట లొంగిపోయారు. వీరిపై మొత్తం 37 లక్షల రూపాయల రివార్డుందన్నారు. వీరు కుతుల, నెల్లనార్, ఇంద్రావతి ఏరియా కమిటీలలో క్రియాశీలకంగా ఉన్నారని వెల్లడించారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం, ఇల్లు, ఉపాధి వంటి పునరావాస సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. 2024 నుంచి బస్తర్లో 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ దండకార్యంలో గత కొంతకాలంగా వరుస ఎన్కౌంటర్లతో పాటు ముమ్మర కూంబింగ్ చర్యలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలన కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించుకొని పోలీసు భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇటీవలే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా వచ్చే ఏడాది కల్లా పూర్తి స్థాయి దేశంలో అన్ని ప్రాంతాలు కూడా మావోయిస్టులను పూర్తిగా లేకుండా చేస్తామని చెప్పిన ప్రకటించిన సందర్భం కూడా ఉంది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో గత కొంతకాలంగా తుపాకుల మూత మోగటంతో పాటు వరుసగా నక్సల్స్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్న క్రమంలోనే పలుమార్లు ఎన్కౌంటర్ జరిగి అనేక మంది మావోయిస్టులు మృత్యువాతకు గురయ్యారు. మరోవైపు ప్రభుత్వం తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కింద ఆర్థిక సహకారం మేరకు ఒక్కో మావోయిస్టుకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తక్షణంగా అందించడంతో పాటు వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడమే కాకుండా నివాస స్థలాలు, ఇంటికి నిర్మించే విషయంలో కూడా సహకరిస్తున్న నేపథ్యంలోనే అనేక మంది మావోయిస్టులు లొంగుబాటు పడుతున్నారనేది తెలుస్తా ఉంది. ఛత్తీస్గఢ్ లోని బస్తర్ లో 2024 నుండి ఇటీవల కాలం వరకు అంటే ఏడాది కాలం వరకు 792 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రాంతంలో కూడా మావోయిస్టులు భారీగా లొంగిపోవడం జరిగింది. గడిచిన 6 నెలల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 296 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరుసగా జరుగుతున్న సంఘటన నేపథ్యంలో మావోయిస్టులు ఆత్మస్థైర్యం కోల్పోయి లొంగుబాట పడుతున్నారనే సమాచారం కొంత ఉండగా, మరోవైపు సుదీర్ఘకాలంగా అడవుల్లో జీవించి పునరావాసం కోసం జనం బాట పడుతున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలోనే ఈ లొంగుబాటు పర్వం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 8 మంది మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు. తక్షణ సాయం కింద ఒక్కొక్క మావోయిస్టుకు 25,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని ఎస్పీ ప్రభాత్ కుమార్ అందించడం జరిగింది. వీరందరికీ కూడా పూర్తి స్థాయి సహకారాలు ప్రభుత్వ పరంగా ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ తో పాటు ఏఓబి ఏరియాలో కూడా నక్సల్స్ ని పూర్తిగా నిర్మూలింప చేసేందుకు ఆయా ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వేల మంది పోలీస్ భద్రతా బలగాలు అడవుల్లో మోహరించి నక్సల్స్ కోసం గాలింపులు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో మారుమూల ప్రాంతాలు, గుట్ట ఏరియాలో కూడా రహదారుల నిర్మాణాలు కూడా పోలీసు అధికారుల సూచన మేరకు ప్రభుత్వాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజేంద్ర.